ఇదిగోండి మేము తంటికొండ అనే చెప్పాను కదా గుడికి వచ్చాము. వెంకటేశ్వర స్వామి గుడి అనమాట అండి. చాలా ఫేమస్ గుడి అనమాట ఇది. అది నా చిన్నప్పటి నుంచి కూడా ఇది ఫేమస్ అనే చెప్తారు. అదే మా వాళ్ళందరూ మా పాప వాళ్ళందరూ వచ్చారు. ఈ గుడి చూసారా ఎలా ఉందో, చాలామంది వస్తారు. ఇది చాలా ఎత్తుగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూస్తే మన ఊరంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అంత ఎత్తులో ఉంటుంది, అంత డౌన్లో ఊరు ఉంటుంది. ఇంకా చూడండి ఒకసారి ఊరంతా ఎంత డౌన్లో ఉందో. ఇక్కడ నుంచి చూస్తే ఊరంతా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొండలు, చెట్లు, చూడముచ్చటైనటువంటి ప్రదేశాలండి ఇవన్నీ. చాలా బాగుంటాయి. జనాలు కూడా చాలా బాగానే వస్తున్నారు. ఇదంతా ఘాటీలు. ఫస్ట్ నా చిన్నప్పుడు చూసినప్పుడు ఈ కొండ ఎక్కడానికి అన్నీ మెట్లే ఉండేవి. మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది అయ్యేదండి. ఇప్పుడు కొత్తగా ఇగో చూసారా, ఈ కింద రోడ్లు వేసారన్నమాట, ఘాటీలు. ఇవన్నీ ఘాటీ రోడ్స్ వేసారన్నమాట. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా బండ్లు, కార్లు సమస్తం కూడా మీదకి రావచ్చు. జనాలకు పెద్ద ఇబ్బంది లేదు. మొన్నే వేసారు కొత్తగా. ఇంకా చూడండి, చూసారా, అలా చూడండి జనాలు ఎలా దిగుతున్నారో పైనుంచి కిందకి. అది ఆ రూట్లోంచి వెళ్తారన్నమాట. ఈ విధంగా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే చాలా ప్రత్యేకం. అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు అనుకుంటారు. చాలామంది కూడా వస్తారనమాట. ఇదిగోండి గుడి మెట్లకి దారి. ఈ విధంగా మెట్లెక్కి గుడి ఆవరణలోకి వెళ్తారు. దేవుని దర్శించుకొని వస్తారనమాట. చూసారా, ఇవ్వండి గుడి మెట్లు. చాలామంది గుడి మెట్లకి పసుపు కుంకాలు రాసి ఎక్కుతూ ఉంటారు. ఈ విధంగా జనాలు ఆ ఘాటీల్లోంచి బయటకు వస్తారు. గోకవరం అన్నమాట, తంటికొండ దగ్గర ఊరు. గోకవరం వస్తే, ఆంధ్రాలో గోకవరం ఊరు వస్తే ఊరు పక్క నుంచి రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చాలి. ఇక పొలాలు, కొండలు చాలా చూడముచ్చటగా ఉంటుందండి. ఇలాంటి ఎత్తు కొండల మీద ఉన్న గుళ్ళకు వస్తే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి చక్కగా. ఇంకా చూసారా ఊరంతా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది గుడి యొక్క విశిష్టత. ఇది ఆంధ్రాలోని గోకవరం అనే ఊరి దగ్గర ఉంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, రావాలనిపిస్తే తప్పకుండా రావచ్చు. తంటికొండ. థ్యాంక్ యూ వెరీ మచ్.